దేవుడికి దగ్గర అవ్వండి. సో, దేవుడికి దగ్గరవుదాం. దినదినము కావాలి మనం. సో, ఇది నెవర్ ఎండ్ అండి. మనం 30 సంవత్సరాలు నమ్ముకున్న దేవుడిని 50 సంవత్సరాలు నమ్ముకున్నాం. మన తుది శ్వాస వరకు మనము దేవుడికి దగ్గరవుతూనే ఉండాలి. దీంట్లో మనకు ఎగ్జంప్షన్ ఉండదు. దీంట్లో మనకు డిస్కౌంట్ ఉండదు. మన వయస్సు పెరిగిన కొద్దీ మనం దేవుళ్ళో కూడా అంత అత్యధికంగా ఎదగాలి. జ్ఞానములో ఎదగాలి, తెలివిలో ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి మనము. ఇంకా ప్రార్థనా పరుడుగా మారాలి. ఎందుకంటే మన వయసు పెరిగిన కొద్దీ మనం దేవుడికి దగ్గరవుతున్నట్టు సూచన. అంతే కదా అండి. ఒక ఇయర్ మన బర్త్‌డే అయిపోయిందంటే, ఈ ఇయర్‌లో భూమి మీద ఆయుష్ తగ్గినట్టు. 50 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాము అంటే 50 సంవత్సరాల ఆయుష్ అయిపోయినట్టు. ప్రతి సంవత్సరము మనం దేవుడికి దగ్గరవుతున్నట్టే. అలా అని మన మనసులను, మన హృదయాలను అన్నిటిని గూడా దేవుడి వైపుకు తట్టుకు తిప్పాలి. మొట్టమొదట దేవుడిని వెతకాలి మనమందరము కూడా. ఎందుకంటే ఇది మనకు ఆశీర్వాదకరము. ఇది మనకు ఆశీర్వాదం. చాలా మంది దేవుడితోటి ఏమీ లేదు. అంతా నా సొంత జ్ఞానంతోటే ఉంది. టెక్నాలజీ ఉంది. లేకపోతే సైంటిస్ట్‌లున్నారు, డాక్టర్స్ ఉన్నారు, మెడిసిన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇగ దేవుడితో నాకేం పని అని చాలా మంది అనుకుంటారు. సో, వీళ్ళందరిని సృష్టించిందే దేవుడు. సో, మన కంఫర్ట్ కోసం మన యొక్క ఆ యొక్క ఏంటిది అవసరాల కోసం వాళ్ళందరినీ సృష్టించాడు. అలాంటప్పుడు మనం వీళ్ళను పట్టుకొని దేవుడిని వదిలేస్తే కరెక్ట్ కాదు. అందుకే చాలా మంది గూడా నీకు జాబ్ ఉండొచ్చు. అయినా దేవుడిని వెతుకు. నీకు టెక్నాలజీ ఉండొచ్చు. అయినా దేవుడిని వెతుకు. నీకు సైన్స్ ఉండొచ్చు. అయినా దేవుడిని వెతుకు. మెడిసిన్స్ ఉండొచ్చు. డాక్టర్స్ ఉండొచ్చు. నీకందరుండొచ్చు. అయినా కూడా నువ్వు దేవుడికి వెతుకు. దేవుడి తట్టుకు తిరగండి. అదే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. చూద్దాం ఎందుకు వెతకాలి? నిన్న కొన్ని రీజన్స్ చెప్పాను. దేవుడిని ఎందుకు వెతకాలి? మనం దేవుడి దగ్గరికి ఎందుకు ఎందుకు కావాలి? ఎందుకు దగ్గరికి కావాలో కొన్ని రీజన్స్ చెప్పాను. ఈరోజు కూడా ఇంకా కొన్ని రీజన్స్ చూద్దాము. సో, సామెతలు గ్రంథము 8దో అధ్యాయం 14 వచనంలో ఆలోచన చెప్పుటయు. సో, దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడండి. సో, నువ్వు దేవుడితో గడుపుతున్నావనుకోండి, నీ ఆలోచించే విధానం మారుతుంటది. నీకు డైరెక్షన్స్ మారుతది. లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. చూసారా అండి? మనకు ఆలోచన ఇస్తాడట. లెస్సైన జ్ఞానము, మంచి జ్ఞానాన్ని ఇస్తాడట. నీకు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. చూసారండి? జ్ఞానం ఇస్తాడు దేవుడు, మంచి ఆలోచనలను ఇస్తాడు. నువ్వు దేవుడితో కూర్చున్నావు అనుకోండి, నీ డైరెక్షన్స్ మారిపోతాయి. నువ్వు దేవుడి దగ్గరికి తిరిగావు అనుకోండి, నీ ఆలోచించే విధానము, నీ మాట్లాడే విధానము, నీ జ్ఞానము పెరిగిపోతుంటది. సో, మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలో అర్థం కాదు. కానీ అలాంటప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్నావు అనుకో, టక్కున ఒక ఐడియా వస్తది. ఆ ఐడియా వల్ల మన యొక్క లైఫ్ మారిపోతది. మన యొక్క జీవితమే మారిపోతది. అందుకే నువ్వు దేవుడితో గడపాలి. నువ్వు దేవుడితో గడిపిన ప్రతిసారి కూడా మోసపోవు. దేవుడితో గడిపిన ప్రతిసారి కూడా నీకు మంచే జరుగుతది కానీ, నీకు మేలే జరుగుతది కానీ, అన్యాయము జరగదు, అక్రమము జరగదు. అందుకే దేవుడు ఏం చేస్తాడట, మనకు మంచి ఆలోచననిస్తాడట, లెస్సైన జ్ఞానం ఇస్తాడట. జ్ఞానాధారము. సో, జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడట. పరాక్రమము నాదే. సో, ఇవన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే నువ్వు ఆయనను వెతికినప్పుడు, నువ్వు ఆయనతో కూర్చున్నప్పుడు, నువ్వు ఆయనతో సమయాన్ని గడిపినప్పుడు, ఆయన నీకు ఇవన్నీ ఇస్తుంటా అంటాడు. అర్థమవుతుందా అండి? అందుకే దేవుడి వైపుకు తిరగాలి. సో, దేవుడి దగ్గర సర్వజ్ఞాని. నువ్వు దేవుడితో గడిపినప్పుడు ఆ జ్ఞానాన్ని నీకు పంచుతాడు. దేవుడు ఆత్మ స్వరూపి. నువ్వు దేవుడితో గడిపినప్పుడు ఆ ఆత్మను నీకు పంచుతాడు. దేవుడు తెలివి అండ్ పరిశుద్ధుడు, పవిత్రుడు. నువ్వు దేవుడితో గడుపుతున్నప్పుడు నీ లోపల ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత వస్తుంటా ఉంటది. చూసారా? నువ్వు దేవుడితో గడిపినప్పుడు దేవుడిలో ఏ గుణమైతే ఉందో, ఏ మహిమైతే ఉందో, ఏ స్వభావం అయితే ఉందో, ఏ లక్షణాలైతే ఉందో అవన్నీ నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవుడితో గడపండి. దేవుడి వైపుకి మీ హృదయాలను తిప్పండి. అప్పుడు నీకు మంచి బిజినెస్‌కి ఐడియాస్ ఇస్తాడు. నీ జాబ్‌కి ఐడియాస్ ఇస్తాడు. నీకు ప్రమోషన్ రావడానికి ఐడియాస్ ఇస్తాడు. సో, మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడంలో ఉన్న ఆశీర్వాదము ఇంక నువ్వు దేంట్లో వెతికినా ఆశీర్వాదం లేదు. సో, నా వలన రాజులేలుదురు. చూసారా అండి? ఇక్కడ ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజులు, రాజ్యాలు ఎవరి వల్ల వచ్చాయి? దేవుడి వల్ల వచ్చాయి. సో, నువ్వు అనుకోవచ్చు నా ఊర్లో నాకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి మినిస్టర్ ఉన్నాడు, మంచి ప్రధానమంత్రి, మంచి ముఖ్యమంత్రి, మంచి ప్రెసిడెంట్స్ ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళను నియమించింది ఎవరు? దేవుడే. నువ్వు అలాంటి దేవుడి దగ్గర నువ్వు గడుపుతున్నావంటే ఇగ నిన్ను ఏ స్థాయిలో దేవుడు కూర్చోబెడతాడు. అందుకే నా వలన రాజులేలుదురు. మీకు ఇవన్నీ రీజన్స్ చూపిస్తున్నాను. అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. సో, దేవుడే నడిపిస్తున్నాడు. ఈ రాజులను, ఈ రాజ్యాలను, ఈ మంత్రులను, ఈ ప్రధాన మంత్రులను, ఈ లీడర్లను అందరిని కూడా సృష్టించింది ఎవరు? దేవుడే.
దేవుడే. సో దేవుడి వల్ల వీళ్ళందరూ ఎళ్తున్నారు. సో ఇలాంటి దేవుడి దగ్గర నువ్వు కూర్చున్నావనుకో, దేవుడు మేబీ నిన్ను గూడా రాజుని చేయొచ్చు. నిన్ను గూడా మంత్రిని చేయొచ్చు. నిన్ను గూడా గొప్ప పొజిషన్‌లో కూర్చోపెట్టొచ్చు. మేబీ చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయనను వెతికిన వాడు ఎవ్వడు కూడా సిగ్గుపడడండి. సిగ్గుపడలేరండి. ఆయనను వెతికిన వాళ్ళు, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా మేలునే పొందుతారు కానీ, మంచినే పొందుతారు కానీ, అన్యాయాన్ని మాత్రం పొందుకోరు. అక్రమాన్నయితే పొందుకోరు. మోసమైతే చేయబడదండి. అందుకే దేవుడి వైపుకి మనం తిరిగిన ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పంచిపెడుతూనే ఉంటాడు. నా వలన అధిపతులు లోకంలోనికి గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేదురు. చూసారండి, దేవుడి వల్లనే అధిపతులు, దేవుడి వల్లనే లోకం వల్ల మంచి పేరు వస్తుంది. గనులు వస్తున్నారు. న్యాయాధిపతులందరూ కూడా ప్రభుత్వము చేదురు. ఈ జడ్జెస్, లాయర్స్, డాక్టర్స్, సైంటిస్ట్, అలాగే లీడర్స్ వీళ్ళందరూ కూడా ఎవరి వల్ల తయారయ్యారు? దేవుడి వల్ల. దేవుడు తయారు చేసుకున్నాడు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ రీజన్స్ మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. సో నువ్వు ఇవన్నీ రీజన్స్ పెట్టుకొని నువ్వు తిరుగు దేవుణ్ణి. సో ఎందుకంటే చాలా మందికి తిరగమంటే తిరగలేరు. అంత తట్టుకు తిరగలేరు. ఎందుకంటే ఒక పని చేయాలంటే దాని వెనకాల మనము ఎందుకు చేయాలో కూడా తెలుసుకోవాలి. సో ఇలా నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు గొప్పతనం తెలుసుకున్న తర్వాత నీ మనసు కూడా మారిపోతుంటా ఉంటది. యెస్, నేను కూడా దేవుడితో గడపాలి. ఇది నాకు నిజమైన ఆశీర్వాదము. సో నేను ఒకసారి చెప్పాను మొన్న కూడా, భూలోకంలో, పరలోకంలో నిజమైన ఆశీర్వాదం ఏది అంటే నువ్వు దేవుడితో గడపడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు యేసయ్యను వెతకడమే నిజమైన ఆశీర్వాదం. నువ్వు యేసయ్యతో నిలబడడమే నిజమైన ఆశీర్వాదము. విశ్వాసంలో ఎదగడమే నిజమైన ఆశీర్వాదం. ఆయనను ప్రకటించడమే నిజమైన ఆశీర్వాదము. ఆయనను ఆయనను లోతుగా క్షుణ్ణంగా తెలుసుకోవడమే నిజమైన ఆశీర్వాదము. సో ఇంతకు మించి ఏ ఆశీర్వాదం కూడా డామినేట్ చేయొద్దు కూడా. సో ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చూసారా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చూసారా? జాగ్రత్తగా వెతుకుతే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతా అంటున్నాడు. దేవుడు నిన్ను కనుగొంటా అంటున్నాడు. సో నువ్వు దేవుడితో గడిపితే ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకోండి, నీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతది. నువ్వు దేవుణ్ణి వెతికిన ప్రతిసారి, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న ప్రతిసారి, నువ్వు దేవుడికి ప్రార్థించిన ప్రతిసారి, నీ హృదయం ఆయనకు తిప్పిన ప్రతిసారి కూడా నీ లోపల ఆ సూపర్ న్యాచురల్ పవర్ పెరుగుతుంది. దేవుడి యొక్క కృప పెరుగుతుంది. దేవుడి యొక్క కనికరం, దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క పరిశుద్ధత, పవిత్రత, నీతి ఇవన్నీ కూడా పెరుగుతుంటా ఉంటాయి. ఆత్మ పెరుగుతుంటా ఉంటది. ఆత్మ యొక్క సామర్థ్యము పెరుగుతుంటా ఉంటది. అందుకే నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతకమంటున్నాడు. సో ప్రతిరోజు మనం వెతకాలి ఆయనను. సీక్ కింగ్డమ్. సో సీక్ గాడ్. దేవుణ్ణి వెతకాలి. మనం వెండిని వెతుకుతాము, జాబుని వెతుకుతాము, బంగారాన్ని వెతుకుతాము, ఆ కార్ని, బంగ్లాలు వెతుకుతాం. వెతకాలి, నేను కాదనద్దు. మనం భూలోకంలో అన్ని రకాలుగా ఆశీర్వదించబడాలి. పేదరికంలో ఉండద్దు, ఆ లేమితనంలో ఉండద్దు. మనం గొప్పగా దేవుని తెలుసుకొని గొప్పగా ఆశీర్వదించబడి భూలోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి పరలోకానికి. ఎందుకంటే మన దేవుడు రాజు, మన దేవుడు ప్రభు. రాజు బిడ్డలు రాజులాగా బ్రతకాలి. ప్రభు యొక్క బిడ్డలు ప్రభులాగా బ్రతకాలి. మన దేవుడు అత్యధికమైన ధనవంతుడు. అందుకే మనము కూడా అలాగా ఆశీర్వదించబడాలి. సో అన్ని వెతకాలి, కానీ అంతకంటే ముందు మనము దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి కనుక్కోవాలి, దేవుణ్ణి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆయన రూపాన్ని, ఆయన లక్షణాన్ని తెలుసుకోవాలి. అందుకే మీలో ఎవరు కూడా స్పిరిచువల్ గా వీక్ కాకండి. మీకు మీరు సెల్ఫ్ బూస్టప్ తీసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు మీరు ప్రార్థించుకోండి, మీకు మీరు ఆరాధించుకోండి, మీకు మీరు స్తుతించుకోండి, మీకు మీరు వాక్యాన్ని చదువుకోండి, వాక్యానుసారంగా బ్రతకండి. సో ఇది నిజమైన ఆశీర్వాదం మనందరికీ కూడా. సో ఇది మనకు ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఏదైనా మన సెల్ఫ్ బిల్డ్ కావాలి. సో ఇది మనకు ఆశీర్వాదినము. ఎందుకంటే మనందరం అంతిమ దినాలలో ఉన్నాము కాబట్టి దేవుడితో గడపడము మనకు నిజమైన ఆశీర్వాదము. అందుకే ఈ లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన బాధలు, లోక సంబంధమైన ఆశీర్వాదాల మీద మనసు పెట్టుకొని మీరు దేవుడికి దూరం కావద్దు. ఎవరు కూడా దేవుడికి దగ్గర కాండి. ఈ లోకంలో నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. సో నువ్వు ఆయనను వెతుకు, ఆయనను నువ్వు కనుగొంటావు. ఆయనను నువ్వు వెతుకు, ఆయన దగ్గరికి వెళ్తావు. అందుకే వెతుకుడి నీకు దొరుకును అన్నాడు. ఇప్పటి నుంచి మనము ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని వెతికాము. మనం ఇప్పటి నుంచి దేవుని వెతుకుదాము, ఆయన మనకు దొరుకుతాడు. ఆయనే మనకు తట్టాడు, ఆయనే మనకు తలుపు తీస్తాడు.
సో ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యుద్ధ ఉన్నవి. చూసారని ఇంతకుముందు బుద్ధి నా దగ్గరనే ఉంది, జ్ఞానము నా దగ్గరనే ఉంది, రాజులు నా దగ్గర నుంచే వస్తారు, న్యాయాధిపతులు నా దగ్గర నుంచే వస్తారు, అలాగే అధికారులు నా దగ్గర నుంచే వస్తారు, జ్ఞానం పొందుకుంటారు, మంచి పేరు ఘనత. ఇక్కడ చూడండి, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా వద్ద ఉన్నవి. సో దేవుడి దగ్గర అన్ని ఉన్నాయండి, సకల ఆశీర్వాదాలు దేవుడి దగ్గరనే ఉన్నాయి. కానీ నువ్వు దేవుని వెతకక ఆశీర్వాదాలు వెతుకుతున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి. సో చూడండి, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు అంటే స్టెబిలిటీ యొక్క ఇన్కము, కలిమియు మంచి ప్రాస్పారిటీ నా దగ్గర ఉన్నది అంటున్నాడు, నా యొద్ద ఉన్నవి అంటున్నాడు. సో ఇప్పుడు నువ్వు ఎవరిని వెతకాలి? ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయి. నువ్వు దేవుడి దగ్గర వెతికినప్పుడు అవి నీకు ఇస్తాడు. కానీ నువ్వు వాటిని వెతుకుతున్నావే, అవి ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి. కానీ నువ్వు దేవుడి దగ్గర దేవుడిని వెతకకుండా నువ్వు వేరే వాటి దగ్గర, వేరే వాళ్ళ దగ్గర వెతుకుతున్నావు. నువ్వు దేవుడితో గడిపావనుకో, నీకు బుద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతలను ఇస్తాడు, ఇవన్నీ మంచి పేరునిస్తాడు, నిన్ను నాయకురాలిగా తయారు చేస్తాడు, నిన్ను గొప్ప పొజిషన్ లో కూర్చోబెడతాడు. ఎప్పుడు నువ్వు ఆయనను వెతికినప్పుడే. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయండి. అయ్యా, నిన్ను హెచ్చించాలన్న దేవుడే, నిన్ను బలపరచాలన్న దేవుడే, మనల్ని ఆశీర్వదించాలన్న దేవుడే, మనల్ని స్వస్థతపరచాలన్నా, విడుదల కలిగించాలన్న దేవుడే, మనకు మంచి పేరు రావాలన్నా, మంచి ఘనత రావాలన్నా, మన భాగ్యం సంపాదించుకోవాలన్నా, మనకు జాబ్ రావాలన్నా, ఆ జాబ్ లో ప్రమోషన్ రావాలన్నా, గర్భఫలం రావాలన్నా, సకల ఆశీర్వాదాలు, మనిషికి ఎన్ని ఆశీర్వాదాలు కావాలో అవన్నీ దేవుడి దగ్గరనే ఉన్నాయి. అలాంటి దేవుణ్ణి నువ్వు పక్కకు పెట్టేసి ఆ దేవుడి దగ్గర ఉన్న ఆశీర్వాదాలను వెతికితే ఆయన ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు కదా. సో అందుకే ఆయనను వెతుకుదాము, ఆశీర్వాదాలను కాదు. అప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యాన్ని, ఘనతలను ఇస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఇస్తాడని మాత్రం వెతకద్దండి. సో దేవుడితో ఎప్పుడైనా బిజినెస్ డీల్ లాగా ఉండద్దు, కమర్షియల్ గా ఉండద్దు దేవుడితో ఎప్పుడైనా కూడా. సో దేవుడితో ఎప్పుడైనా కూడా ప్యూర్ రిలేషన్ ఉండాలి, జెన్యున్ రిలేషన్ ఉండాలి. నువ్వు హోల్ హార్టెడ్ గా నేను వెతుకు, అన్నిటిని పక్కకు పెట్టేసి, అయ్యా నాకు నువ్వుంటే చాలు ప్రభువా, అయ్యా నీతో నాకు లోతైన సంబంధం కావాలి, నీతో నాకు లోతైన సావాసం కావాలి, అయ్యా నిన్ను నేను నమ్ముతున్నానని నువ్వు హోల్ హార్టెడ్ గా ఎప్పుడైతే ఆయనకు సబ్మిట్ చేసుకుంటావో, సరెండర్ అవుతావో, అప్పుడు దేవుడు నిన్ను టేక్ ఓవర్ చేసుకొని నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన ఆ యొక్క సిరి సంపదలు అన్ని కూడా ఆయన సమయాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు. అందుకే అబ్రహాంని పిలుచుకున్నాడు దేవుడు. పిలుచుకోగానే ఆయన ఆశీర్వదించలేదు. 25 సంవత్సరాల వరకు ఆయనను పరీక్షించాడు, పరిశీలించాడు, ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు. ఈ అబ్రహాం కూడా ఇక నేను చాలు, ఇక నాకు ఈ దేవుడు ఉంటే చాలు అన్న స్థాయికి వెళ్ళిన తర్వాత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. సో చూడండి, నీతి నా యుద్ధం ఉన్నవి. సో నీతి ఆయన దగ్గరనే ఉంది, ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది, ఘనత ఆయన దగ్గర ఉంది, స్థిరమైన కలిమియు ఆయన దగ్గర ఉంది. చూసారా, ఈ ఒక్క వరుసలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఐశ్వర్యము ఒక ఆశీర్వాదము, ఘనత ఒక ఆశీర్వాదము, స్థిరమైన కలిమి ఒక ఆశీర్వాదము, నీతి, 4 ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే నువ్వు ఆయన వైపు తిరిగావనుకో, నువ్వు నీతిమంతుడిగా మారుతావు, నీతిమంతురాలుగా మారుతావు. మనం ఆయన వైపు తిరిగామంటే పరిశుద్ధులుగా మారుతాము, పవిత్రులుగా మారుతాము. ఆయనను కోరుకోండి ఎప్పుడైనా కూడా, ఆయనకు దగ్గరగా కావండి. ఆయన ఆటోమేటిక్ గా తెలుసు, ఆయనకు తెలుసు నీకు జాబ్ కావాలని, వీసా కావాలని, లేకపోతే గర్భఫలం కావాలని, లేకపోతే ఇంకా ఏ ఆశీర్వాదాలు కావాలో అవన్నీ ఆయనకు తెలుసు. మనం కొత్తగా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నువ్వు నన్ను వెతుకు, నీకు అవన్నీ వస్తాయని చెప్తున్నాడు. అది కండిషన్, అది ఆర్డర్ ఫ్రమ్ గాడ్. మేలిమి బంగారం కంటే, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. చూసారా అండి, మనం బంగారం వెతుకుతాము, అపరంజిని వెతుకుతాము, కానీ దేవుడి దగ్గర వెతకము ఎవరో కూడా. కానీ దేవుని వెతికినప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చే ఫలము నీకు మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దుడ్డది. సో చూసారండి, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. నువ్వు నెలకు 10,000 అడగవచ్చు, నువ్వు నెలకు 20,000 అడగచ్చు, కానీ దేవుడి దగ్గర నువ్వు కూర్చున్నావు అనుకో, నెలకు 1,00,000 రూపాయలైనా ఇవ్వగలుగుతాడు. సో నేనేమి మిమ్మల్ని ఆశ పెట్టించట్లేదండి, చెప్తున్నాను కదా. నువ్వు ఒక రాజుతో కూర్చున్నావు. ఇప్పుడు మనమే అనుకోండి, ఈ ఊర్లో మనం ప్రధానమంత్రితో మనం స్నేహం చేసాం అనుకోండి, మన లైఫ్ ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుంది? మన లైఫ్ కూడా ఆ ప్రధానమంత్రి స్థాయిలో ఉంటుంది. ఒక ముఖ్యమంత్రితో నువ్వు స్నేహం చేసావు, మన లైఫ్ కూడా ఆ ముఖ్యమంత్రి లాగా ఉంటుంది. ఒక ఒక దేవుడితో మన దేవుడు ఆ ముఖ్యమంత్రి కంటే, ఆ ప్రధాని మంత్రి కంటే అతి విలువైన మన దేవుడి దగ్గరతో నువ్వు సహవాసం చెయ్యి. అప్పుడు నీ లైఫ్ కూడా ఆయన స్టాండర్డ్ లో ఒక నివసిస్తావు. అర్థమవుతుందా? మనం బంగారం వెతకడం, అపరంజి వెతకడం కంటే మన దేవుణ్ణి వెతకడము చాలా శ్రేష్టమైనది.
సో అందుకే దేవుడి దగ్గర నుంచి వచ్చి ఫలము మంచిది. ఆయన ఏదైనా మంచి ఫలాన్ని ఇస్తాడు, శ్రేష్టమైన ఫలాన్ని ఇస్తాడు. ఆయన ఏది ఇచ్చినా కూడా మనకు బెటర్‌నే ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. కానీ మనల్ని ఎక్కడ కూడా తక్కువ చేయడు. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగవచ్చు బడి దొడ్డది, మంచిది అని అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, మీరెవరిని వెతకాలి? సో ఎప్పుడు వెతకాలి? ఎందుకు వెతకాలి? ఇవన్నీ కూడా నేను రీజన్స్ చూపిస్తున్నాడు దేవుడు. సో ఇవన్నీ నా దగ్గరనే ఉన్నాయి. బంగారం నా దగ్గరనే ఉంది, వెండి నా దగ్గరనే ఉంది, ధనము నా దగ్గరనే ఉంది, సిరి సంపదలు నా దగ్గరనే ఉన్నాయి, ఐశ్వర్యము నా దగ్గరనే ఉంది, పేరు ఘనతలు నా దగ్గరనే ఉంది, స్వస్థత విడుదల నా దగ్గరనే ఉంది, ఆశీర్వాదాలు నా దగ్గరనే ఉన్నాయి. అన్ని రకాలుగా నా దగ్గరనే ఉన్నాయి. సో మీరు ఎక్కడ వెతుకుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మీరు నన్ను వదిలేసి వాటిని వెతుకుతున్నారు, నన్ను వదిలేసి వాటిని వెతుకుతున్నారు. కానీ అవి మీ దగ్గరికి రావే. ఎందుకంటే అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇస్తాను. మీరు వాటిని వెతికినంత వరకు అవి మీ దగ్గరికి రావు. ఎందుకంటే ఇవ్వాలనుకున్నది నేను, ఇచ్చేవాడను నేను, అవన్నీ ఆజ్ఞాపించేది నేను అంటున్నాడు. అవన్నీ దేవుడే ఆజ్ఞాపిస్తాడండి. సడన్ గా మొన్న ఒకరికి క్రికెట్ లో ఒకరికి మంచి పేరు వచ్చింది, జీసస్ బిల్వర్. చూసారా, మంచి పేరు ఇచ్చేశాడు, సక్సెస్ ని, విక్టర్ని ఇచ్చేశాడు ఆ లేడీకి. సో అలా దేవుడు సక్సెస్ ని ఇస్తాడు, విక్టరీని ఇస్తాడు. సమయానికి ఆయన సక్సెస్ ని ఇస్తాడు, సమయానికి విక్టర్ని ఇస్తాడు, సమయానికి మనల్ని హెచ్చిస్తాడు, సమయానికి మనల్ని ఆదుకుంటాడు, కాపాడుకుంటాడు. సో ఎప్పుడు యు నీడ్ టు కమ్ క్లోజర్ టు గాడ్. మన అందరి హృదయాలు ఆయన వైపుకు తిప్పాలి. బిజీ కావాలి, బిజీ కావాలి. చెప్పాలంటే వి నీడ్ టు మ్యాడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మనం దేవుడు అంటే పిచ్చి అంటే ఒక మ్యాడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అలా ఉండాలి మనం. ఎట్లా అంటే ఇంకా మన హృదయం ఆయనకు దగ్గర కావాలి, ఇంకా మన మనస్సు, మన ఆలోచనలు కూడా ఆయనతో నిండుకోవాలి. సో ఎందుకంటే ఇక మన సగం జీవితం అయిపోయిందండి. ఇక మిగిలిన శేష జీవితంలో ఇది మనందరం అంతిమ దినాలలో ఉన్నాము. ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయన వాక్యముతో నింపబడాలి, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నువ్వెంత సంపాదించినా రెండో రాకడ సమయంలో మనం ఆ ఎత్తబడే గుంపులో లేకపోతే మాత్రము ఎంత సంపాదించినా వేస్ట్ అండి. అందుకే నువ్వు ఆయనను కోరుకో, తప్పకుండా నువ్వు ఆయనను ఎత్తబడే గుంపులో ఉంటావు. సో నువ్వు ఆయన, నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పు, నీ మనసుని, నీ ఆలోచనలు అన్నిటిని కూడా ఆయన వైపుకు తిప్పు. ఎందుకంటే నీకు కావాల్సిన ఆశీర్వాదాలు ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన వల్లనే వస్తాయి, ఆయన ద్వారా వస్తాయి. సో అలానే ఆ ఆశీర్వాదాల కోసం ఆయనను పూజించకు, ఆశీర్వాదాల కోసం ఆయనను వెంబడించకు. నువ్వు వెంబడించాల్సిన దానికి ఒకటే ఒక రోజు ఆయన నీ కోసం శిలువలో మరణించాడు, నిన్ను నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆ ఒక్క రీజన్ తోటి నువ్వు ఆయనను, సత్సంబంధాన్ని పెంచుకో. ఆ ఒక్క రీజన్ తోటి నువ్వు ఆయనతో ఆ ప్రేమ అనే బంధాన్ని పెనవేసుకో. సో యూ నీడ్ టు సీక్ యువర్ గాడ్. నీతి మార్గమందు న్యాయ మార్గములు అందును నేను నడుచుచున్నాను. చూసారా అండి, నీతి మార్గము, న్యాయ మార్గం, ఇవన్నీ దేవుడితో కూర్చున్నప్పుడు అండి, మనం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీ శరీరం లోపలికి నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నిండుకుంటా అంటావు. నీతి అనే నువ్వు ప్రార్థన పరుడవైతే నువ్వు తప్పు చేయలేవు, ఒకరిని అన్యాయం చేయలేవు, ఒకరిని మోసం చేయలేవు. నీతి మార్గంలో మనల్ని నడుస్తాము, న్యాయమైన మార్గంలో ఎందుకు నడుస్తాము. చూసారా, మనకు నీతి కావాలన్నా, న్యాయం కావాలన్నా, పరిశుద్ధత రావాలన్నా, పవిత్రత రావాలన్నా నువ్వు దేవుణ్ణి కోరుకున్నప్పుడే. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకడు మంచివాడు ఉన్నాడు స్నేహితుడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు స్నేహితుడు. చెడ్డవాడితో స్నేహం చేస్తే వాడి లోపల ఉన్న చెడు గుణాలు మన లోపల వస్తాయి, మంచివాడితో స్నేహం చేస్తే వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాలు మన లోపలికి వస్తాయి. అలాగే మన దేవుడి లోపల నీతి ఉంది. నువ్వు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన నీతి నీకు ఇస్తాడు. మన దేవుడి లోపల న్యాయం ఉంది, మన దేవుడి లోపల పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. ఆయనతో నువ్వు కూర్చున్నప్పుడు ఆ పరిశుద్ధత, పవిత్రత నీకు ఇస్తాడు. ఆయన దగ్గర ధనము, ఐశ్వర్యము, పేరు, ఘనత, సక్సెస్, విక్టరీ ఇవన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. నువ్వు ఆయనతో కూర్చున్నప్పుడు, నువ్వు ఆయనతో గడిపినప్పుడు నీకు ఈ సక్సెస్, విక్టరీ, ధనము, ఐశ్వర్యము, ఘనత అన్ని నీకు ఇస్తాడు. చూసారా అండి, నువ్వు ఆయనతో గడిపితే చాలు, నువ్వు ఆయనతో ప్రార్థిస్తే చాలు, నువ్వు ఆయనను కావాలని కోరుకుంటే చాలు. అందుకే నీ హృదయంలో జాబు కావాలని కోరుకోవడం కంటే, బంగారము వెండి కావాలని కోరుకోవడం కంటే ఆయనను కావాలని కోరుకో. అప్పుడు దేవుడు నీకు జాబు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, వస్త్రాలు కావాలా, లేకపోతే వీసా కావాలా, ఏది కావాలో ఆయన చూసుకుంటాడు. వి ఆల్ ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనందరం దేవుడి యొక్క సైట్ లో ఉన్నాము, ఆయన కృపలో ఉన్నాము. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూసారా అండి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నిధి అంటే ఏంటిది? బంగారము, వజ్రాలు, వెండి, ధనము, ఐశ్వర్యము, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా ఇస్తాడు. అలాని ఇక్కడ దేవుడు కూడా పరీక్షిస్తాడు. వీటి కోసం నన్ను వెంబడిస్తున్నారా, లేకపోతే నిజంగానే వెంబడిస్తున్నారా అని. ఒక్కొక్కసారి మనకు ఆశీర్వాదాన్ని డిలే చేసి మరి కూడా
పరీక్షిస్తాడు. సో ఎప్పుడైనా కూడా మళ్ళీ ఈ వాక్యాన్ని నేను మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు ఇక్కడ చెప్పాడు కదా. అయితే చాలా మంది ఓహో నేను దేవుని ప్రేమిస్తే నన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు కదా అని నేను దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతా అని చాలా మంది మొదలు పెడతారు. సో అది కరెక్ట్ కాదు. నిన్ను ఆస్తికర్తలుగా చేస్తానని దేవుడు నువ్వు ప్రేమించడం కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు ప్రేమించు. ఆయన నీ కోసం ప్రాణాన్ని పెట్టాడని ప్రేమించు. ఆయన నీ తండ్రి నీ తల్లి అని నువ్వు ప్రేమించు. అప్పుడు ఆస్తికర్తలుగా చేశాడు. మన పిల్లలే ఉన్నారు, మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడ్డారు అనుకోండి, వాళ్ళు అడగకుండా మనం సంపాదించిన ఆస్తిలో వాళ్ళకు వాటా ఇస్తామా ఇవ్వమా? మన పిల్లలు మనల్ని అడుగుతారా మనం సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వమని? అడగరు. అడగకుండానే మనం ఇచ్చేస్తాము. సో అలాగే మనం దేవుణ్ణి ప్రేమించుతాము అనుకో, ఆస్తికర్తలుగా చేస్తాడు. అలానే ఆస్తికర్తలుగా చేస్తాడని మాత్రం ప్రేమించకండి. ఇలా నిధులను నింపుతాడు. ఈ వర్ష పట్టుకొని అయ్యా నన్ను దేవుడిని నేను ఎంతగా ప్రేమిస్తే అంతగా నన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు, అంతగా నన్ను నిధులను నింపుతాడు అని మాత్రం మీరు ప్రేమించద్దు. సో దేవుడు మనల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించబడకపోయినా ప్రేమిస్తాను అనండి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా కూడా నేను దేవుని వెంబడిస్తానని ఒక మనసులో నిశ్చయం చేసుకోండి. అప్పుడు దేవుడు నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సకల సిరి సంపదలు, సకల పేరు ఘనతలు, సకల ఆశీర్వాదాలు అన్ని కూడా మన దేవుడిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన లోపల నిలబడి ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆయనను వెతికిన ప్రతిసారి కూడా నీకు దేవుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు సంఘానికి వెళ్ళిన ప్రతిసారి నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది నీకు బుద్ధి కావచ్చు, జ్ఞానము కావచ్చు, విశ్వాసము కావచ్చు. విశ్వాసం కూడా ఒక ఆశీర్వాదం అండి. బుద్ధి జ్ఞానం కూడా ఆశీర్వాదం అండి. ఇప్పుడు మనకే తెలివి లేదనుకోండి, ఏమి సంపాదించుకోలేము. ఆ తెలివి ఇచ్చాడు అనుకోండి, మనం సంపాదించుకోగలుగుతాము. ఐడియాస్ వచ్చాయనుకోండి, ఇంకా సంపాదించుకోగలుగుతాము. అర్థమవుతుందా అండి? సో నువ్వు దేవుడితో కూర్చున్నప్పుడు నీకు ఐడియాస్ పెరుగుతాయి, నీ డైరెక్షన్స్ మారుతాయి. నువ్వు దేవుడితో కూర్చున్నప్పుడు, అంటే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీకు ఆ మైండ్ లో ఉన్న ఆ స్ట్రక్నెస్ అంతా వెళ్ళిపోతుంటది. ఆ ఐడియా వల్ల నువ్వు భాగ్యం సంపాదించుకోవచ్చు. సో అందుకే హోల్ హార్టెడ్ గా ఆయనను ప్రేమించండి. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించండి. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఒకరిని ప్రేమించినా కూడా తిరిగి ప్రేమించాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఒకరికి సహాయం చేసినా కూడా తిరిగి సహాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన భూలోకంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఎక్స్పెక్ట్ చేయకుండా సహాయం చేయాలి. ఎవరికైనా సహాయం చేస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండోది, ఒకరిని ప్రేమిస్తే మళ్ళీ మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ప్రేమ, సహాయం రెండు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే ప్రేమ నీ ఇష్టము, సహాయము నీ ఇష్టము. నీ ఇష్టంతో చేస్తున్నావు, నీ ఇష్టంతో ప్రేమిస్తున్నావు. తిరిగి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. సో నువ్వు దేవుడి దగ్గర నుంచి కూడా నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకు. హోల్ హార్టెడ్ గా నువ్వు ఆయనను ప్రేమించు, హోల్ హార్టెడ్ గా నువ్వు ఆయనను కోరుకో, హోల్ హార్టెడ్ గా నువ్వు ఆయనను వేడుకో. సో దేవుడు ఆటోమేటిక్ గా నీకు ఇవన్నీ ఇచ్చేస్తుంటా అంటాడు. సో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, హోల్ హార్టెడ్ గా ప్రేమించు, వారి నిధులను నింపుదును. సో చూసారా అండి, ఇవన్నీ నీకు అడ్వాంటేజెస్. నువ్వు అనొచ్చు, అయ్యో నేను జాబ్ ఎప్పుడు చేసుకోవాలి, నేను బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి, లేకపోతే నేను ఎప్పుడు ఈ యొక్క పనిని చేసుకోవాలి, ఇంటి పని, వంట పని. నువ్వు దేవుణ్ణి వెతకమంటున్నావు. సో వెతుకుతే నాకు వచ్చే లాభం ఏంటి అని అనొచ్చు. చూసారా, ఇన్ని లాభాలు, ఇన్ని అడ్వాంటేజెస్. సో మనం ఇప్పటి వరకు ఈయనను పక్క పెట్టేసి అవన్నీ వెతికాం, అయినా దొరకట్లేదు. ఎందుకు దొరుకుతాయి? ఇచ్చేది ఈయన కదా. ఈయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్ళి మెడిసిన్స్ అడిగితే ఇస్తాడండి. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి నాకు డోలో 650 కావాలి అని మెడిసిన్ అడిగితే ఇస్తాడండి? వాడి దగ్గర ఉండదు అది. సో నువ్వు ఎక్కడ వెతకాలి? మెడిసిన్ షాప్కి వెళ్ళి మెడిసిన్ వెతకాలి. మెడిసిన్ అడిగితే అక్కడ దొరుకుతుంది. లేదా మెడికల్ షాప్కి వెళ్ళి కిలో కందిపప్పు ఇవ్వమంటే ఇస్తాడండి? ఉండదు, అక్కడ దొరకదు. అందుకే నీ ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య దగ్గర దొరుకుతుంది. నీకు ఆ ధనము కావాలన్నా, ఆస్తి కావాలన్నా, పేరు కావాలన్నా, ఘనత రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, స్వస్థత రావాలన్నా, మారు మనసు రావాలన్నా, నీతి రావాలన్నా, పరిశుద్ధత రావాలన్నా నువ్వు ఎక్కడ వెతకాలి? దేవుడి దగ్గర వెతకాలి, దేవుళ్ళలో వెతకాలి, దేవుడిలో కూర్చోవాలి. అప్పుడు నువ్వు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అయితేనే కానీ, నువ్వు ఆయనలో ఎదుగుతేనే కానీ అప్పుడు నువ్వు గొప్పగా ఆశీర్వదించబడలేవు. చూపియండి ఒక్కరన్నా కూడా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కాకుండా. అందుకే చాలా మంది సంఘాలకు వెళ్ళినప్పుడు నేను గమనిస్తాను, ఇంకా వాళ్ళు దరిద్రంలోనే, ఇంకా వాళ్ళు సంఘానికి వస్తున్నారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, కానీ ఆ ఎదుగుదల లేదు. దేవుళ్ళో ఎదుగుదల, వాక్యంలో ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, ఆత్మలో ఆత్మీయంగా ఎదుగుదల, స్పిరిచువల్ గా ఆ స్పిరిచువల్ మ్యాన్ లాగా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ వెరీ లెస్ పీపుల్ ఓన్లీ. కొంతమందిని నేను చూడగలుగుతున్నాను ఆ స్పిరిచువల్ స్ట్రాంగ్నెస్. చూస్తే 20-30 ఇయర్స్ నుంచి దేవుని నమ్ముకుంటున్నారు, బట్ వాళ్ళ హృదయాలు అన్ని కూడా ఇంకా దేవుడి వైపు కంటే లోకం వైపే ఉన్నాయి.
పూర్వకాలమందు తన స్వాస్థారంభమును తన కార్యములలో ప్రథమైనదిగాను యెహోవా నన్ను కలగజేసెను. చూసారండి, నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చావనుకో, దేవుడు నీకు అన్ని విషయాలలో ఫస్ట్ గా మారుస్తాడు. నీ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ గా మారుస్తాడు, నీ జాబ్ లో ఫస్ట్ గా మారుస్తాడు, నీ పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో నిన్ను ప్రథమంగా మారుస్తాడు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో, చూసారండి, సృష్టి ఆరంభం నుంచి మనందరికీ ప్రథమైనది గాను యెహోవా నన్ను కలుగజేశారు. మనందరం అట ప్రధానం అట దేవుడికి. నీకు తెలుసా, దేవుడికి మనం ఫస్ట్ ప్రియారిటీ. మనకంటే జాబు, ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగము, ధనము, అవి ఇవి అన్ని ప్రియారిటీ ఇచ్చి లాస్ట్ కు దేవుడికి ప్రియారిటీ ఇస్తాం మనము. కానీ దేవుడికి మాత్రము ఫస్ట్ ప్రియారిటీ మనమే. సృష్టి ఆరంభం నుంచి ఆయన మొట్టమొదట ఇచ్చిన స్థానము మనిషికే, మనకు మొట్టమొదటిగా ప్రియారిటీ ఇచ్చాడు. కానీ మనము మాత్రం ఆయనకు చివరి ప్రియారిటీ ఇస్తాం. ఫస్ట్ ఉద్యోగానికి ఇస్తాం, ఇంటి పనిని ఇస్తాం, వంట పనికి ఇస్తాము, ఊడ్చుకోవడానికి తుడుచుకోవడానికి ఇస్తాము, లేకపోతే డబ్బు సంపాదించడానికి ఇస్తాము. సో వీళ్ళకి ఇస్తాము. లాస్ట్ కు పడుకునే ముందు టైం ఉంటే ఒక 5 నిమిషాలు ప్రార్థించుకుంటాము. పడుకునే ముందు అది ఓపిక ఉంటే ఒక 5 నిమిషాలు వాక్యం చదువుకుంటాం. లేకపోతే మార్నింగ్ లేచాక ఫస్ట్ ఆ పని ఈ పని చేసుకొని మధ్యలో ఏదో ఒక 2 నిమిషాలు టైం ఉంటే స్తోత్రం నాయన అని చెప్తాము. సో మనము దేవుడికి లాస్ట్ ప్రియారిటీ ఇస్తాము, కానీ దేవుడు మాత్రం మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి అన్ని విషయాలలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తావో, దేవుడు కూడా నిన్ను అన్ని విషయాలలో ఫస్ట్ గా నిలబెడతాడు. నీ ఎడ్యుకేషన్ లో, నీ జాబ్ లో, నీ ఉద్యోగంలో, లేకపోతే నీ ప్రమోషన్స్ లో, లేకపోతే నీ పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని లైఫ్లలో నిన్ను మొట్టమొదటిగా నిలబెడతాడు. నువ్వు ఎప్పుడైతే మొట్టమొదటి ప్రియారిటీ దేవుడికి ఇస్తావో. అందుకే ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వండి. దేవుడు కూడా నీకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తావో, అప్పుడు దేవుడు కూడా నిన్ను అన్ని విషయాలలో ప్రథమముగా నిలబెడతాడు. సో అందుకే టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. డోంట్ సీక్ యువర్ బ్లెస్సింగ్, సీక్ గాడ్ ఓన్లీ. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. నువ్వు దేవుణ్ణి వెతుకు, అదే నీకు నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదాలను వెతకకు, అది నిజమైన ఆశీర్వాదము కానే కాదు. సో యెహోవా నన్ను కలుగజేసెను. సో గాడ్ కి మనం ఫస్ట్ ప్రియారిటీ అయినప్పుడు మనం కూడా ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇద్దాము. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమును పూర్వము నేనే నియమింపబడి తిని. చూసారా, మొట్టమొదట ఆది అంతము నుంచి చివరి వరకు మనతో ఉండేది దేవుడే. సో మనతో నడిచేది దేవుడే. మనము ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళేది మనం దేవుడి దగ్గరికి. సో చాలా మందికి ఈ టెక్నాలజీ వల్ల దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు, సైన్స్ వల్ల దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. నాకు మంచి 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 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉంది, లేకపోతే మంచి ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి, మంచి ఫోన్స్ ఉన్నాయి. సో నాకు ఈ లగ్జరీస్ వల్ల దేవుడిని చూడలేకపోతున్నారు, ఈ కంఫర్ట్ జోన్ వల్ల దేవుడిని చూడలేకపోతున్నారు. సో అది కరెక్ట్ కాదు. నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా దేవుడి మాత్రం నువ్వు దగ్గర కావాలి. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం, నాకు భూమి పునాదులు వేసిన కాలం వరకు పూర్వము నేను నియమింపబడితే. చూసారా, ఈ భూలోకానికి రాకముందు నుంచే మనము దేవుడి దగ్గర ఉన్న వాళ్ళం, దేవుడితో గడిపిన వాళ్ళము. ఈ భూలోకానికి వచ్చి మనము దేవుణ్ణి తెలుసుకొని ఆయనను గణపరిచి, ఆయనను మహిమపరిచి, ఆయన వాక్యానుసారంగా నడిచి మనము ఈ భూలోకాన్ని నుంచి విడిచి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాము. సో మనం వచ్చింది ఎక్కడి నుంచి? దేవుడి దగ్గర నుంచి. ఈ భూలోకంలో సావాసం చేయాల్సింది ఎవరితోటి? దేవుడితోటి. మళ్ళీ వెళ్ళేది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. సో ఈ లోకయాత్రలో మనం దేవుని మాత్రం మిస్ కావద్దు, దేవుడితో గడపడం మాత్రం మిస్ చేయొద్దు. సో అందుకే ఎంతగా మనం స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అయితే అంత మనకు అడ్వాంటేజ్ అండి. చాలా మంది స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కాలేకపోతున్నారు. సారీ. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. చూసారా అండి, ఈ భూమి పునాదులు వేయబడక ముందుకే మనందరం కూడా దేవుడిలో ఉన్న వాళ్ళమే, దేవుడి దగ్గర గడిపిన వాళ్ళమే, ఆ గర్భంలో వేసిందే దేవుడు. సో అందుకే నేను చెప్తున్నాను, ఇంపార్టెన్స్ ఆఫ్ ది గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో మనం తెలుసుకోవాలి. దేవుడి యొక్క రోల్ ఏంటిది మన లైఫ్ లో, అది తెలుసుకోవాలి. అప్పుడు నీకు తెలుస్తుంది. ఇన్ని రోజులు తెలియక మనం దూరం అయ్యాం. నాకు తెలుసు, చాలా మందికి వాక్యము చదివిన అర్థం కాదు, అదొక గిఫ్ట్. వాక్యం బోధించడం ఒక గిఫ్ట్. అందరికి అర్థం కాదు వాక్యము, కానీ దేవుడు ఆ వాక్యంలో పెట్టాడు, అన్ని కూడా వాక్యంలో పెట్టాడు.
సో నీ భూమి వేయక ముందు నుంచే మనం దేవుడితో ఉన్న వాళ్ళం, దేవుడి దగ్గర ఉన్న వాళ్ళము. నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, సో భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని. చూసారా అండి, ఈ మైదానము వేయక ముందుకు, నేల మట్టి రవంతయ సృష్టించక మునుకు నేను పుట్టి తిన్నంటే ఆయన దగ్గర ఉన్నాము మనందరము కూడా. ఆయన మనల్ని అలా నిర్మించుకున్నాడు. సో నీకు దేవుడు 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచో తెలుసు కావచ్చు, కానీ దేవుడికి మాత్రం నువ్వు యుగ యుగంల నుంచి తెలుసు. గుర్తుపెట్టుకో, యుగ యుగంల నుంచి తెలుసు. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నిన్ను కాపాడుకోవడం, నిన్ను ఆదరించడం, నిన్ను ఆశీర్వదించడం ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కానీ మనకు రెస్పాన్సిబిలిటీ ఏంటిది? ఆయనతో గడపడము, ఆయనను తెలుసుకోవడం. తెలుసుకోండి, దేవుణ్ణి తెలుసుకోండి చాలు. మీరు ఎలాగైతే ఏంటిది మనం చిన్నప్పుడు మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆ సబ్జెక్ట్స్ ఎలాగైతే తెలుసుకున్నామో, ఎలాగైతే చదివామో, నువ్వు బైబిల్ కూడా అలా తెలుసుకో. బైబిల్లో ఉన్న దేవుడిని కూడా అలా తెలుసుకో. నేను దేవుని నమ్మిన తర్వాత ఫస్ట్ ఈయన ఎవరు అని తెలుసుకున్నాను. ఈయన స్వభావం ఏంటిది, ఈయన గుణం ఏంటిది, ఈయన లక్షణాలు ఏంటిది, అసలు ఎవరు ఈ దేవుడు అని నేను వెతకడం మొదలు పెట్టాను. నాకు గుణం అది. ఎవరైనా మనిషి ఎవరైనా దేవుణ్ణి నమ్మానంటే ఆ పుట్టు పూర్వత్రాలు తెలుసుకుంటా. దేవుడి యొక్క పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవాలి ఎప్పుడైనా కూడా. ఎక్కడి నుంచి వచ్చాడు దేవుడు, ఈ దేవుడిని ఎవరు సృష్టించారు, ఈ దేవుడి వల్ల ఏమి సృష్టి వచ్చింది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు. ఓహో, ఇది నిజమా? ఈ దేవుడి వల్లనే ఇదంతా జరుగుతుందా? ఒక సూపర్ న్యాచురల్ పవర్ సృష్టించిందా ఇదంతా కూడా? ఆ ఆకాశంలో నక్షత్రాలను అలా పెట్టింది ఒక సూపర్ న్యాచురల్ పవర్. ఆ యొక్క సూర్యుడిని, చంద్రుడిని అలా పెట్టి కాలాలను, సమయాలను నడిపిస్తున్నది ఒక సూపర్ న్యాచురల్ పవర్. అదే సూపర్ న్యాచురల్ పవరే యేసయ్య. అది అల్టిమేట్ పవర్. ఆ పవర్ ని ఎవరు బంధించలేరండి, ఆ పవర్ ని ఎవరు కూడా తాకలేరు. ఆ సూపర్ న్యాచురల్ పవర్ తోటి ఈ విశ్వం అంతా ఆపరేట్ జరుగుతుంది. ఆ పవర్ తోటి ఇదంతా నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు, యుగ యుగాల నుంచి ఒక సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది అని గ్రహించాను. ఆ సూర్యుడు టైంకి వస్తున్నాడు, చంద్రుడు టైంకి వస్తున్నాడు, వర్షాలు టైంకి వస్తున్నాయి, ఎండలు, ఇవన్నీ కూడా దేవుడే ఒక సృష్టి పెట్టేశాడా? ఇన్ని జీవులను, ఇన్ని జీవరాశులను పెంచి వాటిని పెంచి పోషిస్తున్నాడా? మనిషికి ఇన్ని గుణాలు ఇచ్చింది దేవుడేనా? ఆ గుణాలు ఇచ్చింది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నాకు అప్పటిదాకా నిజం తెలియదు. ఐ వాజ్ బిలీవింగ్ సైన్స్. ఓకే, నాకు డాక్టర్ ఉన్నాడు కదా, సో మేబీ సైన్స్. తర్వాత అర్థమైంది, ఆ సైంటిస్ట్లకు కూడా జ్ఞానం ఇచ్చి దేవుడే ఆ మెడిసిన్స్ తయారు చేశాడు. దేవుడే ఆ ఎక్స్రే మెషిన్స్ ని, లేకపోతే ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్స్ ని ఇచ్చింది దేవుడేనా? కొంతమంది సైంటిస్టుల టెస్టిమోనీస్ కూడా చదివాను. సో ఈ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ ఫ్లైట్ కనుక్కున్నాను, ఈ ఎక్స్రే మిషన్, ఈ డయాగ్నోస్టిక్స్ ని కనుక్కున్నాను అని కొన్ని సాక్ష్యాలు చూడడం జరిగింది. అప్పుడు అర్థమైంది, ఓహో, మనిషి కోసం దేవుడు ఇవన్నీ సృష్టించాడా అని అర్థమయ్యి ఐ లీవ్ ఎవ్రీథింగ్, ఐ స్టార్ట్ బిలీవింగ్ గాడ్ ఉంది. అన్నిటిని నమ్మడం మానేసి, సైన్స్ ని, టెక్నాలజీని అన్నిటిని నమ్మడం మానేసి, ఈ సైన్స్ ని, టెక్నాలజీని, డాక్టర్లను, మెడిసిన్స్ ని అన్నిటిని తయారు చేపించిన దేవుణ్ణి నమ్మడం మొదలు పెట్టాను. సో ఏదైనా పట్టుకుంటే కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవాలంటారు కదా, పని జరగాలంటే కరెక్ట్ పర్సన్ ని పట్టుకోవాలి. అందుకే నీ జీవితంలో నీ పనులు జరగాలంటే నువ్వు కరెక్ట్ పర్సన్ ని పట్టుకో, దేవుణ్ణి పట్టుకో, మనుషులను కాదు, ఆశీర్వాదాలని కాదు. సో దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేశారో దాన్ని వదిలేశారు. సో ఇవన్నీ నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసుకోవడానికి నా జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆయన ఇంత లోతుగా తెలుసుకోవడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయన ఆ హృదయం ఇవ్వకపోతే ఆయనను తెలుసుకోలేమండి. ఆయన మనకు ఆ మనస్సు ఇవ్వకపోతే, ఆ హృదయం ఇవ్వకపోతే దేవుని తెలుసుకోలేము. అందుకే మీ అందరి గురించి కూడా నేను ప్రార్థించేది అదే, మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని, మిమ్మల్ని తెలుసుకునే మనస్సుని ఇవ్వు ప్రభు అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే అప్పుడు నీకు తెలియగలుగుతాను. సో ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని. చూసారా అండి, ఇవన్నీ నిర్మించినప్పుడట మనము ఆయన దగ్గర ఉన్నామట. అక్కడ నుండి అంటే ఆయన దగ్గర ఉన్నాము. ఆకాశ విశాలములు, ఆకాశము, లేకపోతే సముద్రాలు, నక్షత్రాలు, మహాజలములు, మండలమును నిర్ణయించినప్పుడు మన అందరమట ఆయన దగ్గర ఉన్నామట. అంటే ఈ సృష్టిలో మనము కూడా ఆయనతోటే ఉన్నాము, ఆయనతోటే ఉండి సృష్టించబడ్డాం. అందుకే ఏ కాలంలో మనల్ని ఎక్కడికి తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, మనల్ని తీసుకొచ్చాడు. మనం ఈ జనరేషన్ లో మనల్ని తీసుకొచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ లో ఇంకో కొంతమందిని తీసుకొస్తాడు. మనం ఎందుకు మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టలేదు, ఈ సంవత్సరాన్ని ఎందుకు పుట్టాము? ఈ జనరేషన్ లో, ఈ సంవత్సరాలలో
ఈ యొక్క కాలాల్లో దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. మన తదనంతరం ఇంకా కొంతమందిని పుట్టిస్తాడు దేవుడు. వాళ్ళ పట్ల ఒక ప్రణాళిక ఉన్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము కొంతమందిని పుట్టించాడు. 6000 సంవత్సరాల క్రితం అబ్రహాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళను సృష్టించాడు. సో ఇప్పుడు ఈ కాలంలో మనల్ని సృష్టించాడు. నెక్స్ట్ జనరేషన్ లో నెక్స్ట్ చూసారా, కాలాలు మారిన కొద్ది, సమయాలు మారిన కొద్ది దేవుడు ఎవరిని భూలోకానికి తీసుకురావాలి, ఎవరిని భూలోకంలో తన ప్రత్యక్షను చూపించాలి, ఎవరి ద్వారా తను మహిమ పొందుకోవాలి. సో అందుకే నువ్వు భూలోకానికి వచ్చావా, నీ మీద ఒక పర్పస్ ఉంది దేవుడికి. నువ్వు పుట్టుక రాలేదు, ఆకాశం నుంచి ఊడిపడలేదు, మనంతా మనము నిర్ణయించుకుంటే రాలేదు. సో మన దేవుడు నిర్ణయించాడు. సో నువ్వు ఈ రోజు ఈ గర్భంలో, ఈ ఊరిలో, ఈ ప్రదేశంలో నువ్వు పుట్టాలి, నీ పట్ల ఈ ప్రణాళిక ఉన్నాను అని దేవుడు పంపిస్తేనే మనం వచ్చాము. అంతేకాని సైన్స్ పంపిస్తే, టెక్నాలజీ పంపిస్తే మనం రాలేదు. సో ఎంత సైన్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా నువ్వు దేవుణ్ణి మాత్రం నమ్మడం ఆపేయద్దు. ఆయన పైన ఆకాశంను స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, చూసానండి, సృష్టి అంతా చేసే ముందు మనందరం కూడా ఆయన తోటి ఉన్న వాళ్ళము, ఆయన దగ్గర ఉన్న వాళ్ళము. జనములు తమ సరిహద్దులు మీరకుండున్నట్లు ఆయన సముద్రంకు పొలిమేరను ఏర్పరచు. చూసారా, సముద్రంకు పొలిమేరను ఏర్పరిచాడట. ఇప్పుడు ఆయన చేతులతో సముద్రాన్ని కొలిసి పోసాడట అండి. మన దేవుడు చేతులతో సముద్రాన్ని కొలిసి, ఆ సముద్రానికి ఇక్కడ వరకు అరేబియా సముద్రము, ఇక్కడ వరకు హిందూ మహాసముద్రము, ఇక్కడ వరకు పసిఫిక్ సముద్రము అని ఇలా సముద్రాల అన్నిటికి కూడా పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, మన భూమికి పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, చూసారా అండి, మనమట ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి ఇసుక రేణువులు పడక ముందుకు, ఈ భూమికి పునాదులు వేయక ముందుకు, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వేయక ముందుకు, ఈ భూమికి ఈ భూలోకంలో ఈ సృష్టించక ముందుకు నుంచే మనమాట ఎక్కడున్నామట, ఆయన దగ్గర ఉన్నామట. ఆయన దగ్గర ఉండి మనమే ప్రధాన శిల్పిలాగా అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. చూసారా, ఈ వాక్యము ద్వారా ఏమి ప్రత్యక్షపడుతుంది? సో అంటే ఈ భూమికి పునాదులు వేసినప్పుడు మనం కూడా అక్కడ ఉన్నాము, కానీ భూలోకానికి వచ్చిన తర్వాత వాటన్నిటిని దేవుడు మరిపింప చేయొచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరితో సహవాసం చేయాలి, సహవాసం చేసి ఈ భూలోకాన్ని విడిచిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తావు అంటే, ఈ సృష్టి ఆరంభంలో నుంచే మనం అందరం ఉన్నాము. ఈ సృష్టి ఆరంభం నుంచే మనం దేవుడి దగ్గర ఉన్నాము. ఈ సృష్టి ఎలా సృష్టించబడిందో మనం కూడా కళ్ళతో చూసాము. ప్రధాన శిల్పిలాగా మనల్ని కూడా నిలబెట్టి మనతో కూడా ఆయన సృష్టిని సృష్టించాడు. ఒకసారి ఇవన్నీ చాలా మంది మీరు విన్నారో లేదో, గర్భంలో ఉన్నప్పుడట మనం దేవుడితో కమ్యూనికేట్, మనకు గతం గుర్తుంటదట. గర్భంలో ఎప్పుడైతే ఆ పేగు కట్ చేస్తారో అప్పటి నుంచి మనకు ఏంటిది నూతన ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనము ఆశ పెట్టుకుంటాము. సో ఇందుకు నువ్వు దేవుణ్ణి నమ్మాలి, ఇందుకు నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఇప్పుడు అర్థమవుతుందండి నీ యొక్క పాత్ర దేవుడి దగ్గర ఎంత ముఖ్యమైనదో. భూమి పునాదులు వేయక ముందు నుంచే మనము దేవుడి దగ్గరే ఉండే ప్రధాన శిల్పివై అనుదినము ఆయన దగ్గర నుండి మనం సంతోషించుచు ఆనందించుచుంటిమాట. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూచి ఆనందించునంటుంది. చూసారా, ఆయన పరలోకం ఎవరి కోసం? మన కోసమే తయారు చేశాడు. ఆ పరలోకం తయారు చేశాడు మనందరి కోసము. దాన్ని చూసి మనందరం కూడా ఆనందిస్తున్నాము. సో ఇక్కడ నువ్వు దేవుడిని ఎంతగా సహవాసం చేస్తావో అంతగా నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. దేవుడికి దగ్గరైన ప్రతిసారి కూడా నువ్వు పరలోకానికి దగ్గర అవుతున్నట్టే. సో నీ ఆశీర్వాదాలు పరలోకానికి తీసుకెళ్ళవు. దేవుడికి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతావో, నీ దగ్గర 100 కోట్ల బ్యాగ్ ఉంది, సో నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావా? గ్యారంటీ నేను ఇవ్వలేను. కానీ నీ దగ్గర యేసయ్య ఉన్నాడు, నీ హృదయంలో యేసయ్య ఉన్నాడు, నీ మనసులో యేసయ్య ఉన్నాడు. నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావని. ఎందుకంటే ఒక 100 కోట్ల లేదా 10,000 కోట్లు ఇస్తాను, నాకు పరలోకంలో ఒక సీటుని ఇవ్వండి అంటే దేవుడు ఇవ్వలేడు. సో నీతో సహవాసమే దేవుడిని నీ పరలోకాన్ని చేస్తుంది. కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. సో చూసారండి, నా మాట ఆలకించండి, నన్ను వినండి, నా దగ్గరికి రండి, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు, ఆయన మార్గంలో అనుసరించి నడుచుకోమంటున్నాడు. సో ఇప్పటి నుంచి లీవ్ ఎవ్రీథింగ్, సిట్ విత్ గాడ్ ఉంది.
నీకు ఏది కావాలో అది ప్రార్థించుకో, కానీ మనసులో మాత్రము దేవుణ్ణి కావాలని కోరుకో, దేవుడికి దగ్గరగా కావాలని కోరుకో, దేవుళ్ళు ఏకం కావాలని కోరుకో, ఆయన వాక్యానుసారంగా నడవాలని, ఆయన మార్గానుసారంగా నడవమని కోరుకోండి. చూసారా? కావున పిల్లలారా, పిల్లలు మీరందరూ నాకు ఇప్పుడు నా మాట ఆలకించండి. ఇవన్నీ నేను నీకు రీజన్స్ చూపించాను కదా, నాతో నువ్వు ఎందుకు గడపాలి, నువ్వు నాతో ఎందుకు సహవాసం చేయాలి, నాకు నువ్వు ఎందుకు దగ్గరగా కావాలో ఇగో ఇవన్నీ రీజన్స్ నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలింపవించి జ్ఞానులై ఉండుడి. సో మనం దేవుడితో గడపడమే జ్ఞానం అండి. దేవుని కోరుకోవడమే జ్ఞానము. జ్ఞానవంతులు మాత్రం దేవుణ్ణి కోరుకుంటారు, అజ్ఞానులు మాత్రము ఈ దేవుడితో వచ్చే ఆశీర్వాదాలను కోరుకుంటారు. సో మనం దేవుడితో వచ్చే ఆశీర్వాదాలు కాదు, దేవుణ్ణే కోరుకోవాలి. నేను చెప్పాను కదా, కరెక్ట్ పర్సన్ ని మనం కోరుకోవాలి, కరెక్ట్ పర్సన్ ని మనం పట్టుకోవాలి. అదే మన దేవుడు కరెక్ట్ మనకు జీవితంలో. సో అందుకే ఈ ఉపదేశాలు నిరాపరికగా దాన్ని అవలంబించి జ్ఞానులే ఉండడు. అనుదినము నా గడప యొద్ద, చూసారా, అనుదినము నన్ను వెతకమంటున్నాడు. నా గడప యొద్ద కనుపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. చూసారా అండి, భూలోకంలో ధనము ఐశ్వర్యము సంపాదించిన వాళ్ళు ధన్యులు అనట్లేదు. ప్రతిరోజు నా వాక్యాన్ని చదువుకొని, ప్రతిరోజు నా వాక్యాన్ని విని, ప్రతిరోజు నా వాక్యాన్ని సహవాసం చేసి, నాతో గడప యొద్ద కనిపెట్టుకొని, నాతో కనిపెట్టుకొని, నా ద్వారం వద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. చూసారా, మీరందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ వినడానికి వస్తారు. మీరందరూ, మనందరం కూడా ధన్యులము. సో ఈ వాక్యము ద్వారా చూస్తే, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. చూసారా, మనం దేవుణ్ణి కనుకుంటే జీవముని కనుగొన్నట్టు యెహోవా కటాక్షము మన మీద కలుగుతుందట. అర్థమవుతుందా అండి? సో యూ నీడ్ టు సీక్ యువర్ గాడ్. అందుకే ఇవన్నీ రీజన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఎవరిని కనుక్కోవాలి? దేవుణ్ణి కనుక్కోవాలి. సో దేవుణ్ణి వెతకాలి, దేవుని దగ్గరికి కావాలి, దేవుల్లో ఏకం కావాలి. సో ఇప్పుడు మనందరం కూడా వి నీడ్ టు సీక్ అవర్ గాడ్ ఫస్ట్. సో జీవం అంటే సాదృశ్యం ఏంటిదండి? పరలోకమే జీవము. దాన్ని కనుగొంటామట. మనం దేవుణ్ణి కనుగొంటే జీవాన్ని, ఇప్పుడు నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాను, అయితే పరలోకాన్ని యాక్సెప్ట్ చేసినట్టే, పరలోకాన్ని నాకు దగ్గరగా ఉన్నట్టు. అలానే దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాను కదా అని వ్యభిచారం చేయడం కరెక్టా? మోసం చేయడం కరెక్టా? అన్యాయం చేయడం కరెక్టా? లేదు. దేవుణ్ణి యాక్సెప్ట్ చేశావు కాబట్టి నువ్వు నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుణ్ణి వెతకాలి. ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్నావంటే నువ్వు దేవుణ్ణి మాత్రమే వెతకాలి, దేన్ని వెతకద్దు. ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్నావంటే నీ జీవితము నీ చేతిలో ఉండదు, దేవుడి చేతిలోనే ఉంటది. సో అందుకే మీరందరూ ఇప్పటి వరకు దేవుణ్ణి దూరం, మనము నాతో సహా నన్ను కూడా కలుపుకుంటాను, మనందరం కూడా దేవుడికి ఇప్పటి వరకు దూరంగా ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి ఇంకా దగ్గర అవుదాము, ఇంకా దేవుల్లో ఏకమవుదాము. సో నన్ను కనుగొనువాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణము స్నేహించుదురు. చూసారా అండి, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. చూసారా, మనం దేవుని కనుగొనట్లేదు, అందుకే మనం హాని చేసుకుందాం. నా యందు అసహ్యపడు వారందరూ మరణంను స్నేహించుదురు. చూసారా, నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు జీవము వస్తుంది, నువ్వు దేవుణ్ణి ద్వేషిస్తే నీకు మరణం వస్తుంది. మరణాన్ని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అంటే నరకంతో వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు. సో దేవుణ్ణి కనుగొనని వాడు హాని చేసుకోను. నువ్వు కనుగొను, దేవుణ్ణి తెలుసుకో, దేవుడిలో ఏకంగా నువ్వు దేవుణ్ణి కావాలని కోరుకో, సకల మేలు నీకు జరుగుతుంది, సకల మంచి నీకు జరుగుతుంది. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, మీరు వాక్యము ద్వారా మాకు రీజన్స్ తో సహా చూపించారు ఎందుకు మిమ్మల్ని ప్రేమించాలి, ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి, ఎందుకు మిమ్మల్ని పూజించాలి. ఇవన్నీ కూడా మాకు రీజన్స్ తో సహా కళ్ళగట్టి చూపించినందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం యుగయుగముల వరకు కలుగును కాక. ఆమేన్, ఆమేన్.